వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. సంస్కృతిని సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ సీతమ్మధర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తరువాత కూడా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే అది దేనికి నిదర్శనమో మీకే తెలియాలి అని తెలిపారు. కూటమికి ఓటు వేశారు అనే ఓ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. కుటుంబ తగాదాల వల్లే ఈ దాడులు అనేది అబద్ధమని అన్నారు. వైసీపీ గుండాలకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దాడికి గురైన కుటుంబంకు తగిన రక్షణ కల్పించాలని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు సిపికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏదేమైనా విశాఖలో రౌడీయిజం బాగా పెరిగిపోయిందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొందరు నేతలు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అని గుర్తు చేశారు. ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది 13వ తారీఖు. జనరల్గా ఎలక్షన్స్ ముందు గొడవలు జరుగుతాయి, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్సీపీ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జిల్లాలోనే కాకుండా పల్నాడులో జరుగుతున్న గొడవలన్నింటినీ మనం చూస్తున్నాము. అట్లాగే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము. అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే దీనికి కారణం అంతా వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బర్మా క్యాంపులో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడ పాపం 20 సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళు కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పటం వలన జరిగిన సంఘటనలు మనం అందరం అర్థం చేసుకోవాలి. సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి ఓటేసావు, ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డా అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడపైన దాడి చేయడం జరిగింది. అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు. అట్లాగే సుంకర మణికంఠ 20 సంవత్సరాల అబ్బాయి బీఆర్కి చదువుతున్నాడు, బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చరు, హైదరాబాద్లో చదువుతున్నాడు. ఓటు వేయటానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఓటు వేయటానికి వచ్చాడు. ఓటు వేశాడు కదా, సంతోషంతో ఉన్నాడు. 15వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి మొదలైంది వాళ్ళకి నరకం. అంటే 13 అయిపోయింది, 14 అయిపోయింది, ఇష్యూ లేదు. సో 15కి మొదలైంది. 15వ తారీఖు మొదలుపెట్టి వీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు. ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ముందు కూడా మేము ఇటువంటి పనులు చేయం. కానీ జరిగిన వాస్తవాల్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ భూలోక, భాస్కర్, లోకేష్, సాయి వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో మణికంఠని ఇంటిలోంచి చిన్నపిల్లోడిని లిఫ్ట్ చేసినట్టు లిఫ్ట్ చేసి బయటికి వచ్చి ఏదైతే కర్రతోటి ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాది అట్లాగే రాయితోటి కొట్టి నానా ఇబ్బందులకి గురి చేసింది పై నలుగురు. అట్లాగే మళ్ళీ ఈ లోకేష్, భూలోక, ఆశ, చిన్ని, సాయి వీళ్ళంతా కూడా
ఈ భూలోక తాలూకా రిలేటివ్స్ వీళ్ళు కూడా ఈ శంకర ధనలక్ష్మి గారిని కొట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే కడుపు మీద అంటే మానవత్వం లేకుండా దుర్మార్గుడు ఆయన ఈ లోకేష్ సాయి, మానవత్వం కూడా లేదు, ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా పొట్ట మీద తన్ని కడుపు మీద తన్ని ఇబ్బంది పెట్టింది వీళ్ళిద్దరు, లోకేష్ సాయి, ఈ శంకర రమ్యని. అట్లాగే ఈ లోకేష్ సాయి ఆశ ఈ శంకర నూకరత్నాన్ని బాధటం జరిగింది. ఈ అత్యంత దారుణమైన వ్యవహారము, ఒక రౌడీజము, గోండాయిజం జరుగుతూ ఉంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదా? ఇది ఫ్యామిలీ ఇష్యూ కింద డైవర్ట్ చేస్తారా? ఏదైతే మనం నూకాలమ్మ పండగ జరిగినప్పుడు నేను ఆ పండగ ముందు నేను వెళ్ళి వారిని కూడా కోరటం జరిగింది, దండం పెట్టి అమ్మ మాకు ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి అని చెప్పాను. వీళ్ళు ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎవరైతే రాజకీయ నేతల ప్రమేయం ఉందా లేదా అనేది అది పోలీస్ వ్యవస్థ నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఇది వాళ్ళ అడ్డా అంట, మా అడ్డాలో మీరెట్లాగా చేస్తారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కాకుండా ఏ విధంగా చేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతున్న గూండాలు, వైఎస్ఆర్సీపీ గూండాలారా మీకు రోజులు ముగిసినాయి అని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా డెమోక్రసీని అనుసరించి వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళ పైన దాడులు చేస్తారా? దుర్మార్గుల. అట్లాగే ఎవరైతే ఈ ధనలక్ష్మి ఆమె ఉన్నారో వాళ్ళ చెల్లులు కూడా సింగపూర్ నుంచి వచ్చిన అమ్మాయి 12వ తారీఖుని ఓటు వేద్దామని చెప్పి సింగపూర్ నుంచి వచ్చి ఓటు వేసిన తర్వాత వీళ్ళ పైన 15వ తారీఖు రాత్రి దాడి జరిగితే ఎందుకు మా వాళ్ళని కొట్టారని అడిగితే వాళ్ళ పైన కూడా తిరగబడిన విషయం మనందరికీ తెలుసు. పైకి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోవాలి, రేపు ఎల్లుండ వెళ్ళిపోవాలి, మేము ఎందుకు పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం అని చెప్పి వాళ్ళు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని ఏదో తూతూ మంత్రం కింద పెట్టి కేసుని డైవర్ట్ చేసి ఇదేదో ఫ్యామిలీ ఇష్యూ, ఈ తొక్క ఇష్యూ అని చెప్పి చేయటం అనేది కరెక్ట్ కాదు. అరే పోలీస్ వ్యవస్థ మీరు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రమేయం కూడా దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రమేయం ఉందని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అట్లాగే ఇప్పటి వరకు 15వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ తిన్నంగా వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ బతుకుతున్నారు తప్ప ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పోలా. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గీతంలో ఒకసారి వెరిఫికేషన్ చేయించుకుని మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి కూడా పోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇళ్లలో రక్తపు మరకలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని వీడియోలు తీసి ఉన్నాయి వాళ్ళకి, ఆ వీడియోలు బయట పెట్టడానికి భయపడిపోతున్నారు. ఎందుకమ్మా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అంటే వెళ్తే అక్కడ చంపేస్తారేమో అని చెప్పి. అంటే ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఎవరో డీసీపీ గారు లేదు ఇది ఫ్యామిలీ ఇష్యూ. ఏంటి డీసీపీ గారు, ఇది ఫ్యామిలీ ఇష్యూ, ఇది మాకు సిపి గారి మీద తప్ప ఇంకెవరిపైన నమ్మకం లేదు అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో సిపి గారి అపాయింట్మెంట్ నేను కోరటం జరిగింది. వారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని నేరుగా సిపి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వీరికి తగిన న్యాయం చేసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఆందోళన అంటే ఈ ఇష్యూని వారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మా పైన ఉంది. అట్లాగే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో మొత్తం 10 మంది ఉన్నారు. నేను చెప్పిన పేర్లు కేవలం 6. రాత్రి జరిగిన విషయం కాబట్టి ఇంకా 4-5 ఉన్నారని చెప్తున్నారు వారు. కాబట్టి ఈ 10 మందిని కూడా తప్పనిసరిగా అరెస్టు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ విచ్చలవిడి రౌడీజాన్ని ప్రోత్సహించే వ్యక్తులు ఎవరో మీకు తెలుసు. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్ ముందు
ముగ్గురిని కొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళు చెప్పారు, మరి ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదంటే, సార్ కంప్లైంట్ ఇస్తే మా ఎలక్షన్ అయిపోయాక మా సంగతి చూస్తామన్నారు సార్ అని చెప్తున్నారు. అంటే ఇది ఒక రాక్షస రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనపడుతుంది. అరే కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వకపోతే ఎట్లాగా, మీకు జరిగిన వాస్తవాలను ఇవ్వండి అంటే భయపడిపోతున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ వచ్చేస్తే మళ్ళీ మమ్మల్ని చంపేస్తారేమో సార్ అని. అంటే ఈ విధంగా ఉంది. మరి ప్రభుత్వము పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, డైరెక్ట్గా విక్టిమ్స్ ఉన్నారో వారిని కూడా మీ ముందు ప్రవేశపెడతాను. పాపము 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లకుండా అక్కడ అదే బట్టలతోటి తిరుగుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది. మానవత్వంతో స్పందించవలసిన అవసరం ఉంది. కరుడుగట్టిన హృదయాలతో కాదు, కొంచెం మానవత్వం చూపించండి పోలీసు వారు. అట్లాగే ఇంకా ఈ ఎలక్షన్స్ తంతు ముగిసిన తర్వాత అప్పుడు కానీ కేసులు పెట్టే పరిస్థితి లేదు అంటే మరి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవాలి. మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఒకళ్ళని డైరెక్ట్గా ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడో బూటు కాలుతోటి తన్నిన కిక్కురుమనకుండా ఉన్నాడంటే భయపడిపోయి ఉన్నారు. కుటుంబ వ్యవహారం కాదు, ఇది కేవలం పొలిటికల్ వెండెక్టా తోటి పొలిటికల్గా వీళ్ళు విక్టిమ్స్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటు వేసినందుకు వాళ్ళు ఈరోజు ఈ శిక్ష అనిపిస్తున్నారు. ఈ వైసీపీ గోండాల్ని మళ్ళీ వెనకాల సపోర్ట్ చేస్తున్నది పోలీస్ వ్యవస్థ. వైసీపీ గోండాలకి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. సిపి గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళాలి. అందుకే సిపి గారు అపాయింట్మెంట్ అడిగాము. ఫస్ట్ ఇప్పటివరకు పోలీసు వాళ్ళ ఇల్లు కూడా చూడలేదు. ఇంటిలో కూడా రక్తపు మడుగుల్లో ఉంది ఇల్లు. అసలు ముందు వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలి. ఎవడైతే 10 మంది ఉన్నారో 10 మందిని ముందు అరెస్ట్ చేసి లోపల వేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి ప్రాణరక్షణ లేదు. సో కాబట్టి ముందు సిపి గారికి చెప్పి తర్వాత ఎలక్షన్ కమిషన్ ది టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు డెఫినెట్గా చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తాము. ఇప్పుడు నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్ర అని చెప్పిన కర్రతోని 2 సార్లు కొట్టారు. చాలా మొత్తం 24 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఒళ్ళంతా చాలా హూనంగా కొట్టేశారు. ఇదంతా మొత్తం వాచిపోయింది, చేతులు కాళ్ళు. తర్వాత తమ్ముడు వెళ్ళాడు. ఎందుకు అదే వెంటనే ఇంకా వెళ్ళడం కూడా లేదు, ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే. ఎందుకంటే మగపిల్లడు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మ అనేసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని. అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది. ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని 4 పట్టుకొని వెళ్ళిపోయారు. రౌడీజం ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా, హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు అన్నీని. అలా పట్టుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడిని. ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్పృహ లేదు అసలు. పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయారు. నేనేమో వెనకాతలు వెళ్ళినప్పటికీ గుండం దగ్గర అక్కడ గుండం జరుగుతుంది. ఒకళ్ళ తల్లి గుండం వేస్తారు. అక్కడేమో కొట్టేసి చేస్తున్నారు. చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలాగోలా వచ్చాడు. వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం మేము పోలీసులు ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేశారు. నాకు చంపేద్దాం అనుకున్నారేమో. చాలా దారుణంగా ఇదంతా మొత్తం వాడికేమో 7 కుట్లు, ఇక్కడ కన్ను దగ్గర 7 కుట్లు, ఇక్కడ పైన ఒక 7 కుట్లు. వాళ్ళంతా ఊనం చేస్తాడు. వాడు ఏం చేశాడు, ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. ఒక్క ఎలక్షన్స్కి వచ్చాడు అంతే. ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్కి రావడం, ఏపీ రావడం. శుభ్రంగా ఉండేవాడు హైదరాబాద్లో. అప్పటికి ఆడు రానని చెప్పేసి అన్నాడు, అమ్మ నాకు అసలు ఓపిక లేదు, నేను రాను, అక్కడంతా గొడవలే అవుతాయి. లాస్ట్ టైం కూడా అక్కాలు వేసినప్పుడు కూడా దరిద్రం జరిగింది, ఇప్పటికి మళ్ళీ వచ్చి నేను వేయను అన్నాడు. రామనికంటే ఓటేయి, అలాగా ఎలాగా నీకు హాలిడేసే కదా అని చెప్పేసి పిలిచింది. వాడు దరిద్రానికి వచ్చి ఇలా తన్నులు కాయడానికి వచ్చినట్టున్నాడు. చెల్లినేమో కడుపుతో ఉంది, కడుపు మీద 2 సార్లు తన్నారు. నేను పడుకొనే ఉన్నాను, అన్నీ చూస్తున్నాను, ఇలా పడుకొనే చూశాను మొత్తం అన్నీ. అమ్మ పడిపోయింది, తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. చెల్లి ఏమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు, ఫోన్ తీసుకొని ఇసిరేశారు. చెల్లినేమో పేక పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు. ఏమైనా అయితే అసలు మనుషులేనా అసలు?
ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళకి వేస్తాం, వాళ్ళకెందుకు? మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు, మరి మా చుట్టాలు, మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం. వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు. ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం. మా పని మాది, మా హడావిడి మాది, అంతే. మాకే ఏంటి చాలా నరకేతలు, తమ్ముడికి చదువు అన్నీ మొత్తం అన్నీ టెన్షన్లో ఉంటాం. వాళ్ళ గురించి మాకెందుకు అసలు? ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట. 5th టౌన్ పోలీస్ స్టేషన్ అంత వరస్ట్ ఇంకెక్కడ ఉండదు. దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని 5th టౌన్ పోలీస్ స్టేషన్. చెత్త పోలీస్ స్టేషన్. పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ. ఎవడు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు. నీదే 1,00,000 నువ్వు చేతిలో పెట్టావు, నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వమని అడిగారు. 1,00,000 రూపాయలు ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు. వాళ్ళంట అసలు వాళ్ళు ఏం చేయలేదంట, వాళ్ళు ఏం మాట అనలేదంట, వాళ్ళకి ఏమీ అవ్వలేదు, అసలు వాళ్ళు ఏమీ చేయలేదు, మేమైతే ఏం చేయలేదు, వాళ్ళే ఏంటి వచ్చారు, వాళ్ళే కొట్టేసుకున్నారు, మేమే కొట్టేసుకున్నాము, వాళ్ళు అసలు ఏ మాట అనలేదంట. పోలీసులు కూడా వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. ఏమనంటే ఒక్కడిని తీసుకొని వచ్చారు, ఆ లోకేష్ అన్నవాడిని తీసుకొని వచ్చి శుభ్రంగా తీసుకొని వచ్చి లోపల పెట్టి మేపుతున్నారు. సాయంత్రం వరకు వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం అవగానే ఇంటికి పంపించేస్తున్నారు. వాడు శుభ్రం తాగేసి దొబ్బి తాగి పడుకుంటున్నాడు.